ఏపీలో ఎన్నికలకి కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతుంది. మరోసారి గెలిపే లక్ష్యంగా వైసీపీ, ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కూటమి అన్ని రకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాల కూటమి కూడా తమ బలమేంటో చాటాలని బరిలోకి దిగింది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కడప ఎంపీగా సొంత కుటుంబ సభ్యుని మీదనే బరిలో నిలిచారు. దీంతో కడప పోరు ఉత్కంఠత రేపుతుంది. ఇదే సమయంలో సీఎం జగన్ సతీమణి భారతి సైతం ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో కడపలో కొత్త రాజకీయం ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. అటు చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ షర్మిల ప్రచారం కొనసాగిస్తున్నారు. జనసేన తమ స్టార్ క్యాంపెయినర్లను సైతం ప్రకటించింది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. సీఎం జగన్ ఈ నెల 22న పులివెందుల్లో నామినేషన్ వేయనున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత పులివెందులో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. అయితే అదే సమయంలో పులివెందుల్లో భారతీయ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. జగన్ నామినేషన్ తర్వాత భారతి పులివెందుల్లో ప్రచారం చేస్తారని పార్టీ నేతల సమాచారం. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలోనూ భారతి వైసీపీకి మద్దతుగా కడప జిల్లాలో ప్రచారం చేశారు. ఈసారి పులివెందులతో పాటుగా కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారని చెబుతున్నారు. అయితే ఈసారి కడప ఎంపీగా షర్మిల బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి అవినాష్ పోటీ చేస్తున్నారు. షర్మిల, సునీత తమ ప్రచారంలో వివేక హత్య కేసు ప్రధానంగా ప్రస్తావిస్తూ అవినాష్ను టార్గెట్ చేస్తున్నారు. సీఎంగా జగన్ వైఫల్యం చెందారని షర్మిల తన ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తున్నారు. ఈ సమయంలో భారతి కడప జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తి పెరుగుతుంది. జగన్ కడపలో జరిగిన సభలో వివేక హత్య గురించి ప్రస్తావించారు. షర్మిల, సునీత గురించి ప్రస్తావించినా ఎక్కడా విమర్శలు చేయలేదు. ఇప్పుడు భారతి సైతం వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారని, షర్మిల గురించి ప్రస్తావన చేసే అవకాశం ఉండదని పార్టీ నేతల అంచనాగా కనిపిస్తుంది. అదే సమయంలో భారతి ప్రచారంలోకి దిగితే షర్మిల ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.